సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ అపాయం పొంచి ఉంది తల్లి, నీ వెనుక నీ శత్రువు తిరుగుతూ ఉన్నాడో జాగ్రత్త. 50-55 సంవత్సరాల వయసు ఉన్న ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఇప్పుడే చెప్తాను విను. నిర్లక్ష్యం చేస్తే నిజంగా నీ కర్మే. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆ వ్యక్తి నీతో ఉంటున్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, నీ ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నాడు, నీ నీడల వెన్నంటి వస్తున్నాడు. నువ్వు ఏం పని చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఎంత ఖర్చు చేస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు, ఎవరిని మాట్లాడుతున్నావు, ఏ ప్రయత్నాలు చేస్తున్నావు, నీ బాధని చూస్తున్నాడు, నీ దుఃఖాన్ని చూస్తున్నాడు, నువ్వు ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నాడో చూస్తున్నాడు. ప్రతి ఒక్క విషయాన్ని కూడా గమనిస్తూనే ఉన్నాడు నీ నీడల. నువ్వు ఏం చేసినా, ఎటు వెళ్ళినా తన కన్ను నీ మీద ఉంది. ఈ 50-55 మధ్య వయసున్న ఈ వ్యక్తి ఎందుకు నిన్ను ఇంతలా గమనిస్తున్నాడు, నీ చుట్టూ తిరుగుతున్నాడు, ఎందుకు నిన్ను అంత పరీక్షగా చూస్తున్నాడు, ఎందుకంత తీక్షణంగా చూస్తున్నాడు? ఖచ్చితంగా తెలుసుకోవాలి బిడ్డ. ఎందుకంటే ఈ వ్యక్తి మనసులో ఏముంది, ఎందుకు ఇలా చేస్తున్నాడు తెలుసుకుంటేనే నువ్వు జీవితంలో ఒక్క అడుగు ముందుకు వేయగలవు, లేకపోతే నష్టపోతావు. నిజంగా నీ కర్మ అనే చెప్పాలి బిడ్డ, జాగ్రత్త అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. బాబా గారు ఎందుకు ఇలా అంటున్నారు, అసలు బాబా గారి మాటలు వినుకున్న మర్మం ఏంటి, అంతరార్థం ఏంటి, అర్థం పరమార్థం ఏంటి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకు ఇలా అంటున్నారు, అసలు ఆ వ్యక్తి ఎవరు? ఇంతమంది సాయి భక్తులుండగా కూడా అయితే మీ కంట పడింది, మీ చెవున పడిందంటే అర్థం ఏంటి? బాబా గారు మిమ్మల్ని ఎంచుకున్నారు, మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నారు, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఒక హెచ్చరిక మీకు అందిస్తున్నారు. అందించినప్పుడు మీరు గనక అందుకొని అలా బాబా గారి అడుగు జాడల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయారు అంటే, బాబా గారి గొడుగు నీడు కిందకు ఒక్కసారి చేరారు అంటే ఇక అంతటితో అంతమైపోతాయండి, అంతటితో ఆఖరైపోతాయి. కన్నీళ్లు కానీ, కష్టాలు కానీ, మోసాలు కానీ, దరిద్రాలు కానీ, చెడు ప్రయోగాలు కానీ, చెడు శక్తులు కానీ ఏవి కూడా మీ దరిదాపుల్లే కూడా రాలేవు. ఎందుకంటే బాబా గారు తన రక్షణ వలయంలో తన బిడ్డల్ని ఉంచుతారు. మన దగ్గరికి ఏవైనా రావాలి, మనల్ని తాకాలి, కన్నెత్తి చూడాలి అన్నా ఎదుట బాబా గారు ఉంటారు. బాబా గారిని చూస్తే గజగజలాడిపోతాయి. బాబా గారిని దాటి మనల్ని చేరగలవా, ఏవైనా తాకగలవా? మాడి మసైపోతాయి. కాబట్టి ఈరోజు బాబా గారి సందేశాన్ని తప్పకుండా ఎక్కడ స్కిప్ చేయ మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. విషయం అంతా అక్కడ దాచి ఉంచారు. అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే ఇన్నాళ్ళు మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారు, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఇక్కడ నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి. మీరు వీడియోకి లైక్ ఇవ్వగానే స్టార్ సింబల్ కనబడి హైప్ కనిపిస్తుంది. హైప్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ మన వీడియోకి యాడ్ అవుతాయి. మన వీడియో ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ ఒక్క హెల్ప్ చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మనిషి పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి కూడా అడుగడుగున సమస్యలు, కష్టాలు, ప్రాబ్లమ్స్ ఏనండి. ఒక్కొక్కసారి ఎలా ఉంటాయంటే, ఈ కష్టాల సుడిగుండం నుంచి మనం బయటపడితే బాగుండు, ఊపిరి కూడా సలుపుకోలేకపోతున్నాము, ఎవరైనా ఒక చెయ్యి అందిస్తే బాగుండు అని మనం ఎవరైనా సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం కదండి. అలాంటి సపోర్ట్ అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, కన్నీళ్లతో ఉన్నారో, దిక్కుతోచని స్థితిలో ఉన్నారో, అడుగడుగున సమస్యలు, కష్టాలు, ఎలా బయటపడాలో తెలియదు, దిక్కుతోచని స్థితిలో ఎవరికి చెప్పుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ ఒంటరిగా కుమిలిపోతున్న వారికి, వారి జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తారు. ఎలా? తన పూజల ద్వారా, తన పరిహారాల ద్వారా. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698732. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే 3వ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలని మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య థర్డ్ పర్సన్ ఉన్న
అనుమానాలు ఉన్నా, అపార్థాలు ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. మీ వివరాలనే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, తల్లి, ఈ వ్యక్తి గురించి చెప్పాలి అంటే ఇప్పుడు కాదమ్మా, కొన్ని రోజులుగానో, వారాలుగానో, నెలలుగానో కాదు, ఈ వ్యక్తి నిన్ను గమనిస్తున్నది, నీ వెంట పడుతున్నది, నీ చుట్టూ తిరుగుతున్నది, నీ నీడలా ఉంటున్నది. కొన్ని ఏళ్లుగా ఇదే పని చేస్తున్నాడు ఆ వ్యక్తి. నీ విషయంలో ప్రతిసారి సమయం దొరికినప్పుడు, అదన దొరికినప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే పోతున్నాడు, తన పనితనాన్ని చేసుకుంటూనే పోతున్నాడు. కానీ నువ్వు అది గుర్తించలేకపోతున్నావు, గమనించలేకపోతున్నావు, పసిగట్టలేకపోతున్నావు. అంతలా నీ నీడలా ఉన్నాడు. ప్రతి క్షణం కూడా, ప్రతి క్షణం అడుగడుగునా, ఎక్కడ చూసినా, ఎటు వెళ్ళినా నీ నీడలానే ఉన్నాడు. నీ నీడలా వస్తున్నాడు, నీ నీడలా తిరుగుతున్నాడు. ఎక్కడ అవకాశం దొరుకుతుందా, ఎక్కడ జొరబడదామా అన్నట్టు ఆ వ్యక్తి నీ వెంటే తిరుగుతున్నాడు. కానీ తను నీ విషయంలో కల్పించుకొని సమయము సందర్భం లేకపోయినా, అవసరం లేకపోయినా తన చాతుర్యాన్ని చూపిస్తూనే ఉన్నాడు, తన పనితనాన్ని చూపిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు అది గుర్తించలేక, కనుక్కోలేకపోయావు. దానికి కారణం ఏంటి అంటే, నీ చుట్టూ ఏం జరుగుతోంది, అసలు నీ వెంట ఎవరు పడుతున్నారు, నీ నీడలా ఎవరు పడుతున్నారు, తిరుగుతున్నారు, నీ విషయంలో వాళ్ళు చేస్తున్నది మంచా చెడ ఏది కూడా నువ్వు తెలుసుకోలేక గుడ్డిగా అలా వెళ్ళిపోతూనే ఉన్నావు. అంతే. నీ చుట్టూ ఏం జరుగుతోందో నువ్వు తెలుసుకోలేకపోయావు, కనిపెట్టలేకపోయావు, నీకు అసలు గమనానికి రాలేదు నీకు. అయితే ఇంతకాలం కూడా, గత కొంతకాలం కష్టాలను పడ్డావు, బాధలను అనుభవించావు, అవకాశాలు లేక అల్లాడిపోయావు, సంపాదన తక్కువ ఉండి అల్లాడిపోయావు. ఇంట బయట కూడా కొన్ని చెప్పుకోలేని, అనుకోలేని సమస్యలని ఎదుర్కొని బాధపడుతూనే వచ్చావు. కానీ నీ మనసుకు అనిపించేది, ఇది నన్ను పెద్దగా భరించే బాధ అవుతుందేమో, నేను భరించలేని కష్టం అవుతుందేమో, తీర్చుకోలేని కష్టం అవుతుందేమో, ఎలా భగవంతుడా, బాబా ఏం చెయ్యను, నేను ఎలాంటి సమయంలో ఉన్నాను అన్న అంత అతి పెద్ద సమస్య కూడా ఏంటంటే నువ్వు భరించగలిగే అంత అవుతోంది. అంత కొండంత సమస్య కూడా నీకు చీమంతగా తగులుతూ ఉంది. అది ఒక రకంగా నీకు అదృష్టమే అని చెప్పాలి. ఆ అదృష్టానికి కారణం ఏంటో కూడా ఈరోజు నీ సాయి బట్ట బయలు చేయబోతున్నాడు, ఆ గుట్టు రట్టు చేయబోతున్నాడు. విని తట్టుకునే గుండె నిబ్బరం నీకుందా బిడ్డ? గుండె ధైర్యం నీకుందా? ఉంటే గుండె గుప్పెట్లో పెట్టుకుని విను. ఒక్కసారి నీ సాయి చెప్తాడు, దానికి కారణం ఏంటని నీ గుండె జల్లమంటుంది, గుండె జారి అరికాళ్ళం లేకొచ్చేస్తుంది. తప్పకుండా నువ్వు తెలుసుకోవాల్సిన విషయమే. అందుకే నీ సాయి పని గట్టుకుని మరీ ఈరోజు నీ కోసం ఏ సందేశాన్ని తీసుకువచ్చాడు. మూసుకుపోయిన నీ కళ్ళను తెరిపించటానికి, గుడ్డిగా వెళ్తున్న నీ కళ్ళకి ఒక వెలుగును చూపించటానికి, ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తోంది నీకు అని నీకు చెప్పటానికి. నీ జీవితంలో ఇది వరకు నువ్వు పడ్డ బాధలు కానీ, కష్టాలు కానీ, అగచాట్లు కానీ, కన్నీళ్లు కానీ ఏంటంటే అవన్నీ ఒక్కసారిగా నీ మీద పడి నీకు ఊపిరి సలపనివ్వకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసేలాంటి సమస్యలే వచ్చాయి, బాధలే వచ్చాయి, కష్టాలే వచ్చాయి. కానీ ఆ కష్టాల సుడిగుండంలో నువ్వు కొట్టుకుపోకుండా, ఆ బాధల సునామీలో నువ్వు కొట్టుకుపోకుండా పెను ప్రమాదం నుంచి చిరు ప్రమాదం వరకు తప్పించుకోగలుగుతున్నావు. దానికి కారణం ఏంటో తెలుసా బిడ్డ? ఏ శక్తి నీ వెనక పని చేస్తుందో తెలుసా? కానీ ఏ వ్యక్తి నీ వెంట ఎందుకు పడుతున్నాడో తెలుసా? నిన్ను ఎందుకు గమనిస్తున్నాడో తెలుసా? మరి నీ కష్టాలన్నింటికి, నీ బాధలన్నింటికి కారణం ఈ వ్యక్తేనా అని నీ మనసులో అనుమానం రావచ్చు. బాబా, మరి ఇన్నాళ్ళు నేను కాస్తో కూస్త కష్టాలు అయితే పడ్డాను, ఎన్నో కన్నీళ్లు దిగమింగుకున్నాను, ఎన్నో బాధలు అగచాట్లను భరించాను, మరి వీటన్నింటికీ కూడా కారణం ఈ వ్యక్తేనా బాబా అని నువ్వు అడిగినట్టయితే నేనేం సమాధానం చెప్తానో ఒక్క నిమిషం ఆలోచించు బిడ్డ. కళ్ళు మూసుకొని నా బాబా నాకు ఇప్పుడు ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు అని మనసు పెట్టి ఆలోచించు. నీ మనసు ఏం చెప్తుందో ఒక్కసారి తెలుసుకో. కానీ నీ ఊహకు కూడా అందని సమాధానం ఈ రోజు నీ సాయి నీకు అందించబోతున్నాడు. కళలో కూడా ఊహించి ఉండవు నువ్వు. నీ సాయి సమాధానాన్ని విన్నావంటే నీ తల గిర్రన తిరుగుతుంది, కళ్ళు తిరుగుతాయి, బయర్లు గమ్ముతాయి. ఎందుకంటే ఇప్పటికే నీ మనసు నీకు చెప్పే ఉంటుంది. ఏం చెప్పుంది? నేను పడుతున్న కష్టాలు, బాధలు అన్నిటికీ కారణమైతే నా నీడలా నా చుట్టూ తిరుగుతున్న ఈ వ్యక్తే కారణం అని నీ మనసు చెప్తోంది కదా. ఇప్పుడు నీ మనసు చెప్పింది, నువ్వు ఆలోచించింది ఈ రోజు మాత్రం 100% కూడా అది అబద్ధం బిడ్డ, తప్పు. నువ్వు పెను ప్రమాదాల నుంచి, కష్టాల సుడిగుండం నుంచి బయటపడుతున్నావు.
అడుగడుగునా కూడా నువ్వు తప్పు చెయ్యబోతున్నా, తప్పు దారిలో వెళ్ళబోతున్నా, పొరపాటు చెయ్యబోతున్నా, గ్రహపాటుతో ఇంకొకటి చెయ్యబోతున్నా కూడా వాటన్నింటినీ కూడా దారి మళ్లించి నిన్ను దారిలో పెడుతున్నది ఈ వ్యక్తే. నీ పెద్ద కష్టాన్ని కూడా తప్పించి చిన్న కష్టంగా తను అంత కష్టాన్ని తను మోసి రవ్వంత కష్టాన్ని పరిచయం చేసింది కూడా ఈ వ్యక్తే. ఎందుకంటే తనకు తెలుసు, నా బిడ్డ ఇంత పెద్ద కష్టం వచ్చి నెత్తిన పడితే నా బిడ్డ తట్టుకోలేడు, కాబట్టి ఆ కష్టమో బాధో భయమో భారమో మొత్తం నేను భరిస్తా, నా బిడ్డకు అంత కష్టాన్ని ఇవ్వలేను అని ఆలోచిస్తున్న ఈ వ్యక్తి ఎవరో తెలుసా? నువ్వు పుట్టినప్పటి నుంచి నిన్ను గమనిస్తూ, నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ, నీ చుట్టూ తిరుగుతూ, నీ నీడలా తిరుగుతూ, నువ్వు తిన్నావా, ఉన్నావా, పడుకున్నావా, ఆనందంగా ఉన్నావా, నవ్వుతున్నావా, ఏడుస్తున్నావా, నువ్వు చేసే పని ఎలా ఉంది, ఎలా సంపాదిస్తున్నావు, ఈ దారిలో వెళ్తున్నాడు, ఇందులో పూలున్నాయా, ముళ్ళున్నాయా, ఈ దారిలో వెళ్తున్నాడు, ఇందులో రాళ్ళున్నాయా, కంపలున్నాయా, ప్రతి ఒక్కటి కూడా తను తాకి చూసి తన చేతికి రాళ్ళు గుచ్చుకోకపోయినా, ముళ్ళు గుచ్చుకోకపోయినా, తన కాళ్ళకి చేతులకి ఇది సరైన దారి, ఇది మంచి దారి, ఇది పూల దారి, నా బిడ్డ ఈ దారిలో వెళ్తే వాడి జీవితం బాగుంటుంది అని తను రక్తాలు కార్చి గాయాలు తగిలిన ఓర్చుకొని ముందుగా పరీక్ష చేసి అది మంచి దారి కాదా అని నిర్ధారించిన తర్వాతే ఆ దారిలో నిన్ను పంపుతున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసా? నీ కన్న తండ్రి. 50-55 సంవత్సరాల మధ్య వయసున్న ఈ వ్యక్తి అడుగడుగున నిన్ను గమనిస్తున్నాడు, నీతో ఉన్నాడు, మంచి చెడు చెప్తున్నాడు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎటు వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్న పని ఎలా ఉంది, కష్టమా నష్టమా ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే నా బిడ్డ ఏ దారిలో వెళ్ళినా, ఎవరిని మాట్లాడినా, ఏ పని చేసినా తనకు ఎప్పుడూ కూడా భవిష్యత్తులో కూడా ప్రమాదం రాకూడదు, నా బిడ్డ ఉన్నతంగా ఉండాలి, కష్టాల పాలవ్వకూడదు, నష్టపోకూడదు, మోసపోకూడదు, ఎవరి చేతిలో బలవ్వకూడదు, నా బిడ్డ భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా మారాలి అని నీ కన్న తండ్రి తపన బిడ్డ ఇది. ఆ తపన వల్లే నీ చుట్టూ, నీ నీడలా, నీ వెంటే తిరుగుతున్నాడు. సమయానికి తింటున్నాడా లేదా నా బిడ్డ, పడుకుంటున్నాడా లేదా, వాడి ఆలోచనలు ఎలా ఉన్నాయి, వాడి వ్యక్తిత్వం ఎలా ఉంది, ఎలాంటి వాళ్ళతో స్నేహం చేస్తున్నాడు, అడుగడుగున పరీక్షిస్తున్నాడు. మంచి అంటే అటువైపు నిన్ను వెళ్ళటానికి ఒప్పుకుంటున్నాడు, చెడు అయితే దండిస్తున్నాడు, వద్దు అంటున్నాడు, నా తండ్రి ఇలా అన్నాడు కదా వద్దంటున్నాడు, నా ఆశల్ని చంపేసుకోమంటున్నాడు, నేను వెళ్ళాలన్న చోటుకి వద్దంటాడు, చేయాలని పని వద్దు అంటాడు అని నీ తండ్రి మీద నువ్వు కక్ష పెంచుకున్నావు. గుర్తుందా బిడ్డ? నీ తండ్రిని నువ్వు ఒక శత్రువుగా భావిస్తున్నావు, కానీ నీ తండ్రి మాత్రం తెలుసు నా బిడ్డకు ఏది మంచి ఏది చెడు అని ఆయన అనుభవంతో ఆలోచించి ప్రతి పనిని కూడా నీ దగ్గర చేయిస్తున్నాడు. అది నీకు నచ్చటం లేదు, నీ తండ్రిని ఒక శత్రువుగా చూస్తున్నావు. ఇక నీకు పెళ్ళయ్యాక, నీ బిడ్డలో, నీ బాధ్యతలో వచ్చాక పూర్తిగా మారిపోయావు. సంబంధం లేని ఒక వ్యక్తి ఉన్నాడులే ఇంట్లో, ఈ వ్యక్తి చిన్నప్పటి నుంచి నా ఆశలకి, నా కోరికలకి, నా ఆనందాలకి అడ్డుపడిన వ్యక్తి ఈ వ్యక్తి అన్న ఆ వ్యక్తిని దుర్మార్గుల్లాగా చూస్తున్నావు, కక్ష పెంచుకున్నావు. ఆ వ్యక్తి మొహం చూస్తేనే నీకు పడటం లేదో. నీ తండ్రి ఆ రోజు అన్నింటికి కూడా అలా అడ్డుపడబట్టే, నీకు ఆంక్షలు పెట్టబట్టే ఈ రోజు నువ్వు ఈ ఉన్నత స్థితిలో ఉన్నావు. లేకపోతే ఈ స్థాయి నీకెక్కడిది? ఎప్పుడో చెడుదారులు పట్టి, చెడు బుద్ధులు పట్టి జీవితం సర్వనాశనం చేసుకునేవాడు కదా. ఈ ఆలోచన ఎందుకు రావట్లేదు? ఈ ఒక జ్ఞానోదయం నీకెందుకు కలగటం లేదు బిడ్డ? ప్రతి తల్లి తండ్రి ఏది చెప్పినా నీ మంచి కోరే. నువ్వు చెడిపోకూడదు, నువ్వు బాగుపడకూడదు, నువ్వు కష్టాలు పడకూడదు, చిక్కుల్లో పడకూడదు అని ఏది చేసినా కూడా చేస్తారు. ఒకటి తెలుసా బిడ్డ, నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు నీ ఒంటికి బట్టలు ఏవైనా కొత్త బట్టలు వెయ్యాలి అంటే చేత్తో ఇలా తడిమి చూస్తారు, ఆ బట్టని ఇలా నలిమి చూస్తారు. ఎందుకు? ఇది మెత్తగా ఉందా, గట్టిగా ఉందా, ఏవైనా గుచ్చుకునే విధంగా ఉందా, గుచ్చుకుంటే నా బిడ్డ ఇబ్బంది పడతాడు ఈ బట్టల్లో ఉంటే, వాడికి సౌకర్యంగా ఉండాలి, మెత్తగా ఉండాలి, హాయిగా ఉండాలి అని నీకు ఒక్క పూట విప్పేసి బట్టలని అంత పరీక్షించి చూసే నీ తల్లి కానీ నీ తండ్రి కానీ 100 ఏళ్ల నీ జీవితం కోసం ఎన్ని పట్టి చూసింటారు, ఎన్ని తడిమి చూస్తారు. వాళ్ళకు తెలియదా నీ కష్టం ఏంటో, నీ నష్టం ఏంటో, నీ మేలు ఏదో, నీ చెడు ఏదో?
నీ ఆనందం ఎందులో ఉంది, నువ్వు బాధ ఎందులో పడతావు తెలియదా వాళ్ళకు? అనుభవం ఎంతుంది బిడ్డ వాళ్ళది. ఒక్క ముక్క అర్థం చేసుకోలేక చిన్నప్పటి నుండి నా ఆనందాలకు అడ్డుపడ్డారు. నేను ఏది చెయ్యాలన్నా వద్దన్నారు, ఎక్కడికి వెళ్ళకన్నారు, ఏదైనా చెయ్యబోతే వద్దు అన్నారు. ఇదొక్కటి నాటకపోయింది. ఆ మాటలు వెనుకున్న మర్మం ఏంటో, మనసేంటో అర్థం చేసుకోలేకపోయావు కదా. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు బిడ్డ. అమ్మా నాన్నలు ఏం చేసినా నీ కోసమే, ఏది వద్దన్నా నీ మంచి కోసమే, నీ బాగు కోసమే, నీ క్షేమం కోసమే. వాళ్ళు ఆ రోజు అలా నడిపించారు కాబట్టే, ఒక క్రమశిక్షణతో నడిపించారు కాబట్టి ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు. రేపటి రోజు నీ బిడ్డల విషయంలో నువ్వు కూడా ఇలానే ప్రవర్తిస్తావు, వాళ్ళు కూడా అలానే అనుకుంటారు. కాబట్టి ఈ రోజు నీ బిడ్డలకు నువ్వు చెప్పు, మా నాన్న నేను ఇలా ఏదైనా చేస్తాను అంటే అది సరైన పని కాదు అన్నప్పుడు వద్దు నాన్న, అక్కడికి వద్దు, ఇలా ఆపేసేవాళ్ళు. ఇలా చెయ్యబట్టే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను, చెడుదారులకు వెళ్ళలేదు. మంచి పనులు చేసినప్పుడు మా నాన్న వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు, నన్ను ఇంకొంచెం బాగా చెయ్యి అని నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు, అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నాను అని నీ బిడ్డలకు నువ్వు చెప్తూ వస్తే నీ విలువ నీ బిడ్డలకు అర్థమవుతుంది. లేకపోతే ఈరోజు నీ తల్లిదండ్రి నువ్వు ఎలా అపార్థం చేసుకున్నావో రేపటి రోజు నీ బిడ్డలు కూడా నిన్ను అపార్థం చేసుకుంటారు కదా. వాళ్ళు కూడా ఆ రోజు ఒక కక్ష పెంచుకుంటూ వెళ్తారు కదా. వాళ్ళకు ఒక వయసు వచ్చి వాళ్ళ పెళ్ళాం బిడ్డలు వాళ్ళకు వచ్చేసరికి మా నాన్న నాకు నా ఆనందాలకు అడ్డుపడ్డాడు అన్న ఒక ఆలోచన వాళ్ళ మనసులో నాటకపోతుంది కదా. అది రాకూడదు, అది చెరపాలి అంటే వాళ్ళు ఏం చేస్తే నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు నీ బిడ్డలకు వివరించి చెప్పు, పాఠాలుగా చెప్పు, కథలుగా చెప్పు. ఈరోజు నీ తండ్రిని నువ్వు అర్థం చేసుకో, నీ తల్లిని నువ్వు అర్థం చేసుకో. అప్పుడు మీ 3 తరాలు బాగుంటాయి. 3 తరాలు ఎలా? నీ నాన్న తరం, నీ తరం, నీ బిడ్డల తరాలు ఇలా సాగుతుంది. అప్పుడు నీ వంశ పారంపర్యపు కానుకగా ఇది. అందువే బిడ్డ తల్లిదండ్రులని అర్థం చేసుకోవాలి. వారి మనసులో ప్రేమ తప్ప నీ పట్ల ద్వేషం ఉండదు, అసూయ ఉండదు, కుళ్ళు ఉండదు, కుట్ర ఉండదు. అప్పుడు కూడా నీ మేలు కోరేవాళ్ళు, నిస్వార్థంగా నీ కోసం ఆలోచించేవాళ్ళు తల్లిదండ్రులు మాత్రమే. తింటారో, పస్తులుంటారో, కడుపు కట్టుకుంటారో, నవ్వుతారో, ఏడుస్తారో, బాధపడతారో, కష్టాలు పడతారో, అవమాన పడతారో, ఏం చేసినా కూడా తన కడుపున పుట్టిన బిడ్డల కోసం ప్రతి ఒక్కటి కూడా భరిస్తారు. మరి ఎన్ని కష్టాలు బాధలని వాళ్ళు భరించినప్పుడు నువ్వు అర్థం చేసుకోలేక తనని ఒక శత్రువులాగా చూస్తూ ఉంటే తన మనసు ఎంత బాధపడాలి? ఎవరి కోసం నేను ఇంత చేశాను అన్న ఆలోచనతో ఎంత రగిలిపోవాలి? అప్పుడు నీ తల్లిదండ్రుల మనసు ఏమవుతుంది? ఒక్కసారి ఆగిపోతుంది. అందుకే చెప్పాను, అపాయం ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త, అర్థం చేసుకో అని. ఇప్పటికైనా తల్లిదండ్రులని అర్థం చేసుకో బిడ్డ. అమ్మా నాన్నల ఆశీస్సులుంటే ఇంకా గొప్పగా ఎదుగుతావు. వారి ఆశీస్సులతో పాటు ఈ సాయి ఆశీస్సులు ఎప్పుడు కూడా నీ మీద ఉంటాయి. చక్కగా సంతోషంగా జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదిస్తున్నాను బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు అత్యద్భుతమైన సందేశంతో వచ్చారండి. అత్యద్భుతమైన సందేశమే అని చెప్తాను. ఎందుకంటే ఎంతమంది ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూస్తే మన ఇళ్లలో చూస్తుంటాం, మన బంధువులు, రిలేటివ్స్, ఎందుకు మన ఇంట్లో మగపిల్లలు కూడా అన్న తమ్ముళ్ళు ఉంటారు, మనకు ఇలానే చేస్తుంటారు. 100కి 99% ఇలానే ఆలోచిస్తారు. అమ్మ నాన్నలంటే ఆంక్షలు పెట్టేవాళ్ళు, అడ్డు చెప్పేవాళ్ళు, ఆజ్ఞలు జారీ చేసేవాళ్ళు, ఆనందాలకు అడ్డుపడేవాళ్ళు అన్న ఒక్క తాటే ఉంది. కానీ మా మేలు కోసం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అండి. నిజానికి బాబా గారి ఈ సందేశంతో కొంతమంది అయినా ఆలోచిస్తే బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన బాబా గారి సందేశంతో మీ ముందుంటానండి. అంతదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.